ఇండియాలో 5 ఎవర్ గ్రీన్ బిజినెస్ల గురించి చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడు, ఎందుకంటే లాస్ట్లో మనందరికి కావాల్సింది ఉంది. ఇండియాలో ఏ రిచెస్ట్ పర్సన్ కూడా ఇవాళటి రోజున ఒక యూనికార్న్ బిల్డ్ చేయాలని పోతలేడు. అందరూ కూడా ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ ని పెట్టాలని మాత్రమే చూస్తున్నారు. ఆ ప్రాఫిటబుల్ బిజినెస్ లల్లా ఫస్ట్ ప్లేస్ లా పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. దీన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది. అండ్ దీనిలో మనకు 2% to 5% వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. అండ్ ఇది ఒక హై వాల్యూమ్ గేమ్. ఇక ఇది ఎందుకు బెస్ట్ అంటే మనకు కంటిన్యూస్ ఫ్యూయల్ డిమాండ్ అయితే ఉంటుంది. దాంతో పాటు డీలర్షిప్ టైప్స్ వల్ల ఇది మనకు ఒక రెసిషన్ ప్రూఫ్ బిజినెస్ మోడల్ అవుతుంది. ఒకవేళ పెట్రోల్ పంప్ ల్యాండ్ కూడా మీదే అనుకో, పెట్రోల్ అమ్ముకుంటేనే ల్యాండ్ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. ఇక రెండో ప్రాఫిటబుల్ బిజినెస్ వచ్చేసి ప్రీ స్కూల్ చైన్స్. ఇది మీకు ఒక దాదాపు ఒక 12 లక్షల నుంచి ఒక 35 లక్షల వరకు ఖర్చు అయితే అవుతుంది. అండ్ దీనిలో ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 25% to 35% ఉంటుంది. ఇక దీనిలో బెనిఫిట్ ఏంటి అంటే మనకు అసలు రెగ్యులేషన్స్ ఎక్కువ ఉండనే ఉండే, తలకాయ నొప్పులు కూడా ఉండే. దాంతో పాటు ఈ అర్బన్ సిటీస్ లల్లా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండడం వల్ల మనకు కంటిన్యూస్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఇక మూడో ప్రాఫిటబుల్ బిజినెస్ వచ్చేసి మ్యారేజ్ హాల్స్ ఆర్ బాంకెట్ హాల్స్. దీన్ని మీరు కన్స్ట్రక్ట్ చేసే ఇంటెన్సిటీ మీద 30 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు ఖర్చు అయితే అవుతుంది. అండ్ దీనిలో ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 35% నుంచి 50% వరకు ఉంటుంది. ఇక ఈ బిజినెస్ ఎందుకు ప్రాఫిటబుల్ అవుతుంది అంటే ఇండియాలో 4 లక్షల కోట్ల పెళ్లిళ్ళు జరుగుతాయి అంటే మనకు గ్యారంటీగా బుకింగ్స్ అవుతాయి. ఇక ఫోర్త్ ప్రాఫిటబుల్ బిజినెస్ వచ్చేసి మెడికల్ షాప్స్, అదే ఫార్మసీస్. దీన్ని స్టార్ట్ చేయడానికి మనకు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కాస్ట్ అయితే పడుతుంది. అండ్ దీనిలో ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చేసి 20% to 25% ఉంటుంది. ఇక ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే స్టడీ డిమాండ్ ఉంటుంది. దాంతోనే పాటు హెల్త్ కేర్ మార్కెట్ ఎప్పుడు కూడా స్లో డౌన్ కాదు. ఇక ఫిఫ్త్ చెప్పినా కదా ఇంపార్టెంట్ అని, అది ఏంటిదిరా, అది కావాల్సిందంటారు పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు. అదే లైసెన్స్డ్ లిక్కర్ షాప్. దీన్ని స్టార్ట్ చేయడానికి మనకు టెండర్ల విషయం వదిలేస్తే టెండర్ వచ్చిన తర్వాత ఒక 50 నుంచి 60 లక్షల రూపాయల ఖర్చు అయితే అవుతుంది. దీనిలో ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చేసి 15% to 25% ఉంటాయి. ఈ లిక్కర్ షాప్స్ లలో ఫెయిల్ కారా అంటే 100 మందిలో 5 స్ట్రగుల్ అయితే అవుతారు, అది కూడా ఫస్ట్ ఇయర్ కోసం మాత్రమే. ఇక ఇవి ఎందుకు బెనిఫిట్ అంటే ఫస్ట్ రెగ్యులేటెడ్ డిమాండ్. ఇక రెండోది కాంపిటీషన్ కూడా మనకు లిమిటెడ్ ఉంటుంది. కిరాణాల లాగా టిఫిన్ సెంటర్ లాగా ఒకరి పక్క ఒకటి పెట్టుకోవడానికి లేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ లిక్కర్ షాప్స్ వల్ల మనం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పాపులర్ బ్రాండ్స్ ని అచ్చి ఎగబడి మరి కొనుక్కుంటారు. ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ చేయాలనుకున్నా వాళ్ళకి షేర్ చేయండి. దాంతో పాటు ఇట్లాంటి బిజినెస్ ఐడియాస్ కోసము, బిజినెస్ కంటెంట్ కోసము తెలుగులో కావాలంటే వెంటనే ఫాలో కొట్టండి.